చేస్తారు. ఈ రోజున మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మంత్రివర్యులకి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈ రోజున రైతులందరికీ కూడా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాకు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం. మేము గతంలోనే ఒకటి అనుకున్నాం, ఈ జగ్గన్న తోటలోని ప్రభల తీర్థం ఒక స్టేట్ ఫెస్టివల్గా రికగ్నిషన్ అవ్వాలని చెప్పి ఆనాడు అధికారంకి వచ్చిన వెంటనే మేము అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అది ఒక సంవత్సరం తిరగగానే దాన్ని స్టేట్ ఫెస్టివల్గా రికగ్నిషన్ ఇచ్చినందుకు ఈ రోజున ఈ వేదిక పైన ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా రాజమండ్రి గతంలోని మన మండపేట నియోజకవర్గం మొన్న కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కోరిక ఇక్కడ ఖచ్చితంగా మమ్మల్ని ఈస్ట్ గోదావరిలోని మరి కలపమని చాలా వరకు మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అందరూ అనుకున్నారు, మండపేట కానీ రాజమండ్రిలోకి వెళ్తే ఈస్ట్ గోదావరిలోకి వెళ్తే చాలా వరకు మాది చిన్న జిల్లా అవుతుందని. కానీ నేను వారి అందరికీ కూడా ఒకే మాట ఇచ్చాను, మనకి ఎప్పుడైనా సరే మనకి ముఖ్యమంత్రి వర్యుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ జిల్లా కూడా చిన్న జిల్లా అవ్వదని, అన్నిటికీ కూడా సమానమైన హక్కు సమానమైన నిధులు కూడా కేటాయిస్తారని కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ అందరినీ కూడా సమానంగా చూస్తారని మరొక్కసారి తెలియపరుచుకుంటూ, అలాగే ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, కొత్త పాస్ పుస్తకాలను మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఎక్కడైనా సరే పని చేయాలి, రైతులకి అండగా ఉండాలి, రైతులు పడ్డ సమస్యల గురించి మనం వాళ్ళకి పరిష్కారం చూపించాలి. కానీ మన పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేయడం కానీ, లేకపోతే గత ముఖ్యమంత్రి వర్యులు ఆయన మాత్రం ఎప్పుడు కూడా ఒకటే, పని తక్కువ కానీ ఎక్కడైనా సరే పేరు చూపించుకోవడం కానీ, నేను ఇది చేశాను అది చేశాను అని మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా పనిచేసిన పరిస్థితి లేదు. గతంలో మీరు చూస్తే ఏ విధంగా రైతులు ఇబ్బంది పడ్డారో, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ చేయడం లేదు, వారికి అనేక సమస్యలు వచ్చినా ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. ఆనాడు అధికారం ముందు మనం ఇచ్చిన మాట ఒకటే, ఖచ్చితంగా అధికారంకి వచ్చిన వెంటనే మన ఈ పాస్ పుస్తకాలు ఈ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరిస్తామని చాలా వరకు కూడా ప్రతిరోజుని కూడా రైతులకి ఆదుకుంటూ వాళ్ళకి వస్తున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ అడుగులు ముందుకు వేస్తుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మేము కొనసాగుతామని మరొక్కసారి ఈ రోజున మండపేట నియోజకవర్గానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు సార్. తదుపరి మరి మీ భూమి